అమరావతి ఎందుకు మునగలేదు, విజయవాడ ఎందుకు మునిగింది? ఫస్ట్లీ ఈసారి విజయవాడకు వచ్చింది ఏ వరదో లేకపోతే ఏ తుఫాను కాదు, బీభత్సం, భయానక ప్రళయం. విజయవాడ వాసులు చరిత్రలో కని విని ఎరుగని భయంకరమైన ప్రళయం వచ్చింది. అయితే ముందుగా అమరావతి ఎందుకు మునగలేదు అని డిస్కస్ చేస్తే 2014 లో ఏపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేపించి సెంట్రల్ గవర్నమెంట్ వాతావరణ శాఖ, ఎన్జిటి అండ్ ఎన్విరాన్మెంట్ బోర్డ్ కి పర్మిషన్ కోసం వెళ్తే ఆ పర్మిషన్ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే అమరావతి దగ్గర కొండవీటి వాగు అనే వాగు ఒకటి ఉంది. ఒకవేళ ఏదైనా ఒక వరద వస్తే అమరావతి మొత్తాన్ని ముంచేస్తుంది అని చెప్పి. సో ఆ టైంలో అప్పటికప్పుడు డిజైన్ చేపించి కట్టించిన ప్రాజెక్ట్ కొండవీటి వాగు. సో దాని కెపాసిటీ ఎంత అంటే 11 లక్షల క్యూసెక్లు. ఆ రేంజ్ లో వరద వచ్చినా సరే అమరావతి మీద చుక్క నీరు ఉండదు, అమరావతి తట్టుకుని నిలబడుతుంది. అయితే నిన్న వచ్చిన వరద దాదాపు 11.5 లక్షల క్యూసెక్లు. అంటే కృష్ణానది ఇంకొక అడుగు 2 అడుగులు పెరిగితే ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ అనే ఊరు ఉండేది అని చెప్పుకునే వాళ్ళం ఫ్యూచర్ లో. అయితే విజయవాడలో వచ్చిన వరద ఎందుకంత దారుణంగా అయింది అంటే, విజయవాడ